నమస్కారం అండి. మా గారి పేరు డి సత్యనారాయణ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అండి. మాకు లాస్ట్ ఇయర్ ఆగస్టు 25వ తారీఖు మాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మేము స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ కాల్కి ఏమైందంటే ఈ సర్జరీ చేశారండి. కాల్కి సర్జరీ అయిన తర్వాత ఈ కాల్ సర్జరీ అయింది. 1 month హాస్పిటల్లో ఉన్నాం, ఐసీయూలో ఉన్నాం. 1 month అయిన తర్వాత మాకు గ్రాఫ్టింగ్ చేద్దామని చెప్పేసి ఈ కాల్కి చుట్టుపక్కల మొత్తం అంతా కూడా గ్రాఫ్టింగ్ చేశారండి. చేసినది ఇక్కడ అదే స్కిన్ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారు ఆయన. మాకు ఏం తెలియదు. 1 month మళ్ళీ హాస్పిటల్లో ఉన్నాం. మళ్ళీ ఓన్లీ 2 months ఉన్నాం హాస్పిటల్. ఓన్లీ దీనివల్లే ఇవన్నీ 1 month అయితే ఓపెన్ చేస్తే మొత్తం అంతా అసలు ఏం తగలేదండి. అంతా చీమ్ పెట్టేసి మొత్తం అంతా రక్తం కానీ మొత్తం చాలా ఇలాగా ఉంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు ఒక 4 months మేము చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ మళ్ళీ మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు ఒక మోహన్ దాస్ గారు ఒక డాక్టర్ గారు ఏం చేశారంటే ఇలాగా కాల్ బాగాలేదు, సర్జరీ ఫెయిల్ అయిపోయింది చెప్పారు. తర్వాత మాకు వేరే అయిన ద్వారా మాకు పలానా అపోలో హాస్పిటల్లో డాక్టర్ సునీత గారు ఉంటారు, ఆ బిడ్డలు కలండి, ఒకసారి ఈ కాల్ చూపించండి ఏమంటారో అయితే మా హాస్పిటల్ ట్రై చేసాం. మా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ నుంచి అపోలోకి మాకు రెఫర్ లేదు. మాకు రెఫర్ రాకపోయినా ఏం చేసాం, ఒకసారి మేడం గారు కలడానికి వచ్చాం. అక్కడికి మేడం గారు చూసిన తర్వాత ఏంటంటే 5 అయిపోయింది, ఇక్కడ నుంచి మీకు కరెక్ట్ 15 రోజుల నుంచి 20 రోజుల్లో మీ కాల్ని సెట్ చేస్తామని చెప్పి అన్నారు ఆవిడ. అదే మాత్రం మేము ఏం చేస్తుంటే మళ్ళీ ఇంటికి డిస్కస్ చేసుకొని అమౌంట్ 5 అవుతుంది అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ గ్రాఫ్టింగ్ ఇదంతా ఓన్లీ ఇక్కడ స్కిన్ తీసి ఇక్కడ వేసిన తర్వాత ఓన్లీ 20 daysలో మాకు ఇదంతా రెఫర్ అయిపోయింది. అంటే ఇదేంటి లాస్ట్ ఆయన మెడికల్ చేసిన మిస్టేక్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మాకు ఇక్కడ స్కిన్ తీసి ఇక్కడ వేసిన వాళ్ళకుండా మాకు ఈ కాల్ అయిపోయింది. ఫస్ట్ సర్జరీ అయింది కదా, దాన్ని కూడా అలాగే ఉంచేసి కరెక్ట్ 20 days తర్వాత కాలం సెట్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. మేడం గారి కాల్ పరిస్థితి బాగా ఉందంటే సరే ఓకే సెకండ్ సర్జరీ కూడా ప్లాన్ చేశారు మేడం గారు. ఇది చేసి జస్ట్ 3 days అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూపించాము. చాలా బాగుంది కాల్. అసలు పేషెంట్ కూడా చాలా హ్యాపీగా మొత్తం ఆగస్ట్ నుంచి మార్చి వరకు మేము మినిమం 8 months చాలా ఇబ్బంది పడ్డాం ఓన్లీ చిన్న మిస్టేక్ వల్ల. ఈ మేడం గారు హ్యాపీగా చాలా మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్. డి సత్యనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. మనకి వేరే హాస్పిటల్లో కొంచెం లెఫ్ట్ ఫుట్ రా ఏరియా కోసం అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని గ్రాఫ్టింగ్ చేస్తే ఆ సర్జరీ ఫెయిల్ అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్. దాంతో మనకి అపోలోకి వచ్చారు నా దగ్గర ట్రీట్మెంట్ కోసం. ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటి అంటే లెఫ్ట్ ఫుట్ దేనికోసం అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ రా ఏరియా అలాగే ఉంది ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ట్రీట్మెంట్. అండ్ ఎక్కడి నుంచి అయితే గ్రాఫ్ట్ డోనర్ సైట్ ఉందో రైట్ థై అది కూడా ఆ ఏరియా మొత్తం అంతా రా ఏరియా అయిపోయింది అనమాట, హీల్ అవ్వక. సో ఆ ప్రాబ్లంతో వచ్చారు. మనం వచ్చినాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి 2 stagesలో చేద్దాము, ఎందుకంటే ముందు ఆ డోనర్ ఏరియా థై హీల్ అవ్వందే ఇంకొక యాక్చువల్ ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఉండదు కాబట్టి, ప్లస్ డోనర్ సైట్ ఇప్పుడు చాలా తక్కువ ఉంది, ఒక థై ఉంది కాబట్టి మనం స్లోగా వెళ్దాము 2 stagesలో చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ ఫస్ట్ స్టేజ్లో రైట్ లెగ్ లోంచి గ్రాఫ్ట్ తీసేసాం అండ్ అది సక్సెస్ఫుల్గా క్యూర్ అయింది రైట్ థై. నెక్స్ట్ స్టేజ్ లో ఆఫ్టర్ కొంచెం బ్రేక్ ఇచ్చాం బికాస్ హ్యాస్ మల్టిపుల్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్ని అవన్నీ కంట్రోల్ చేసుకుని నెక్స్ట్ స్టేజ్ లో లెఫ్ట్ మెయిన్ రా ఏరియా దేనికోసం అయితే 1 year నుంచి బాధపడుతున్నారో ఆ ఫుట్ కూడా మనం డిప్రైవ్మెంట్ అండ్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. అండ్ గ్రాఫ్ట్ మొత్తం 100% అతుక్కుంది. అండ్ యాజ్ యూ హర్డ్ ఫ్రమ్ హిమ్ హీ ఈస్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ పేషెంట్స్ మేక్ us happy. So we are glad that we could help him.